మనుగురుకు పశువుల మధ్యలో పరుండిన యేసుడు మరి మరియమ్మ ఆనాడు భూలోక వాసులందరూ వచ్చి రాలిపాట పాడాలి ఏ విధంగా కోరుకుంటారు. ఈ శాలోను మరి సన్నిధిలోకి వచ్చిన మనము, కృపాలయంలోకి వచ్చిన మనము ప్రభువు చేతులను తీసుకొచ్చి రాలిపాట పాడదాం. ప్రభువా ఆనాడు బెత్లెహేములోకి గొర్రెలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, ప్రభువా సురాలు వచ్చారు. ఈ రోజు నీ ప్రాణాన్ని మేము నీ సన్నిధికి వచ్చారు ప్రభువా. నా చేతులని నన్ను తీసుకొని రాలిపాట పాడుతున్నాను ప్రభువా. నా మాటలను అంగీకరించాను, నా హృదయంలో కన్నీరుని రాలిపాట పాడుతున్నాను ప్రభువా. భూలోక వాస్తవ్యులందరూ చేసే రాలిపాటలు వినండి నాయనా. ప్రతి ఒక్కరు మా హృదయం పెట్టుకొని రాలిపాట పాడదాము. మనందరూ తల్లి వరుసలో ఉన్నాము కనుక మరియమ్మ వరుసలో ఉన్నాము. బాలుడైన యేసు ఎందుకు నీ పాట చక్కగా మేమందరం కలిసి పాడదాము. పుట్టగానే వింత యేసు పుట్టగానే వింత ఏమి జరిగిరా దూతలెగిసి వచ్చేరా ఏమి జరిగిరా దూతలెగిసి వచ్చేరా కంతులేసి వచ్చినయ్య కంతులేసి
వచ్చినయ్య గాబ్రియేలు రా దూతలాల గనుడురా గాబ్రియేలు రా దూతలాల గనుడురా దూతరాక చూడగానే భీతి చెందిరి వారు పుట్ట వినిరి భీతి చెందిరి వారు పుట్ట వినిరి యేసు పుట్టగానే వింత ఏమి జరిగేరా దూతలెగసి వచ్చెరా ఏమి జరిగేరా దూతలెగసి వచ్చెరా నజరెత్తు అరరర నజరెత్తు పట్నంలో నాగమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగమలే ధరణిలో నజరెత్తు పట్నంలో నాగమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగమలే ధరణిలో మరియా మరియాయాని నాగమలే ధరణిలో దేవదూత పిలిచింది నాగమలే ధరణిలో మరియా మరియాయాని నాగమలే ధరణిలో దేవదూత పిలిచింది నాగమలే ధరణిలో పరిశుద్ధాత్మ వలయ నాగమలే ధరణిలో నీకు కుమారుడనే నాగమలే ధరణిలో పరిశుద్ధాత్మ వలయ నాగమలే ధరణిలో నీకు కుమారుడనే నాగమలే ధరణిలో లా 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 சர்வ சிருஷ்டிக்கும் எஜமானர் நீரே உங்க வார்த்தைக்கு ஈடு இல்லையே சர்வ சிருஷ்டிக்கும் எஜமானர் நீரே உங்க வார்த்தைக்கு ஈடு இல்லையே சத்யம் ஜீவன் அவரே நித்யம் நித்யம் அவரே சத்யம் ஜீவன் அவரே நித்யம் நித்யம் அவரே சத்திய தேவனே நித்திய ராஜனே என்னோடு வருபவர் அவரே 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 என்றும் என்றும் அவரே 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 என்றும் என்றும் அவரே ദർശന സാവല്യമായി സർവലോകർക്കും നന്മയേകും കാരുണ്യമായി ബത്ലഹേമിന്റെ മാറിൽ ഒരാരോമൽ ഉന്നിവിരന്നല്ലോ ഗബ്രിയേലിന്റെ ദർശന സാവല്യമായി സർവലോകർക്കും നന്മയേകും കാരുണ്യമായി ബത്ലഹേമിന്റെ മാറിൽ ഒരാരോമൽ ഉന്നിവിരന്നല്ലോ പിന്നിൽ താരകൾ പുൽഞ്ഞിരി തൂകി മണ്ണിൽ రారే గుల్లవార
రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. గట్టిగా చెప్పండి ఒకసారి. మనం ప్రతిరోజు ఏ ప్రార్థన చేసినా చేయకపోయినా ఈ వచనం చెప్పి దేవుణ్ణి స్తుతించాలి. మా రక్షణకై నీకు స్తోత్రం అనే గొప్ప శబ్దంతో మనం ఈ రోజు ఆనందించాలి. ఆ రోజు మరియమ్మ దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు నా గర్భంలోకి వస్తున్నాడని సంతోషించింది. ఈ రోజు నీ సంతోషం ఏంటంటే నా రక్షణకై అదే నీకు చాలా పాపకంలో పడిపోయిన నిన్ను ఆయన స్వరక్తం ఇచ్చి రక్షించి ఇక్కడ కూర్చోబెట్టాడు కనుక ప్రతిరోజు మనం ఈ వచ్చిన చదువుకుని దేవుని మనం ఏం చేయాలి? ఆనందించాలి, స్తుతించాలి. అందుకని ఆయన చక్కగా కీర్తన రాశారు. నా నిమిత్తమై నీవు నరుడవై మనస్ఫూర్తిగా మనం బంధించడమే క్రిస్మస్. ఐదరకు మాట చెప్పారు. ఈ ఒక్క చరణం పాడితే చాలట మనం క్రిస్మస్ చేసినట్టు. దైవజనుడు ఆనందంగా ఈ మాట మనం పలికితే చాలు క్రిస్మస్ చేసేసినట్లు. అందరిని పిలుచుకొని భోజనం పట్టక్కర్లేదు. మనమేమి అంగులు ఆర్పాటాలు ఏమి చేయగల ప్రతి దినము నా రక్షణగా నీకు స్తోత్రమని నా నిమిత్తమైన రక్షణ వచ్చాయన హృదయం అంతటితో మోకరించి మనం బంధించడమే గొప్ప క్రిస్మస్. ఈ క్రిస్మస్ చేస్తూ మనం చక్కగా ఆనందించిందంట. ఎవరి ఎందు? ప్రభు ఎందు ఆనందించింది. ఎన్నో లక్షణం మర్చిపోయారు. ఎన్నో లక్షణం? 5వ లక్షణం. మొదటి లక్షణం ఏంటి అమ్మ? దైవత్వము కలిగి ఉంది. 2వ లక్షణం గొప్ప ప్రార్థన పదాలు. 3వ లక్షణం ఇతరులను అభినందించు స్వభావం కలిగింది. 4వది ప్రభుని నమ్మింది, పరిపూర్ణంగా నమ్మింది. 5వది ప్రభు ఎందు ఆనందించింది. 6వదిగా చూద్దాము లూకా సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. ఆయన ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో ఆలోచించుకునిచుండగా దూత మరియా భయపడకము, దేవుని వల్ల నీవు కృప పొందింది. 6వదిగా ఆలోచించుకునే స్వభావం ఉండాలి. ఏముంది? ఆలోచించుకునే స్వభావం. ఈ రోజుల్లో ఉందని అస్సలు తొందరపడే మాటలు. కానీ మరియమ్మకు ఆ అలవాటు లేదే లేదు. ఆలోచించుకుంటుందంట. ప్రశాంతంగా అడుగుగా ఉండి చక్కగా కూర్చొని ఆలోచించుకుంటుందంట. చూడండి లూకా సువార్త 2వ అధ్యాయం 19వ వచనం. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు మంత్రం చేసుకోలేము. ఈ మన స్త్రీల క్రిస్మస్ యొక్క మూలాంశం ఏంటి? ఇదేనా కదా? ఇదే కదా మనం ఏమంటా? అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనొచ్చు. తలపోసుకోవడం అంటే ఏంటి? ఆలోచించుకోవడం. తలపోసుకోవడం అంటే ఆలోచించుకోవడం. ఆవిడకి చక్కని ఆలోచన స్వభావం ఉందంట. మరి యేసు ప్రభు బాలుడిగా ఉన్నప్పుడు చూడండి లూకా సువార్త 2వ అధ్యాయము 46వ వచనం చూడండి. 3 దినములైన తరువాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలు ఆలకించు వారి ప్రశ్నలను చూడగా చూచి ఆయన మాటలు విని వారు ఆయన ప్రజ్ఞకు ప్రత్యుత్తరములకు విస్మయ ఉంది. 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఆయన మాటలన్నిటికీ అక్కడ ఉన్న వారందరూ విస్మయపడ్డారు. ఆ మాటలన్నీ ఏం చేసుకుని మంత్రం చేసుకుంది. తర్వాత చూడండి 51వ వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో భద్రం చేసుకున్నది. ఎన్ని భద్రం చేసుకుంది తెలుసా? మరియమ్మ చాలా దీనురాలు భద్రం చేసుకుంది. మీకు అంతకుముందు కూడా నేను ఫస్ట్ క్రిస్మస్ వచ్చినప్పుడు చెప్పాను. మరియమ్మ మొదటి పోపులు పెట్లా ఉంటుంది. పోపులు పెట్లో మనం ఏం వేసుకుంటాం? ఒక దాంట్లో జీలకర్ర, ఒక దాంట్లో ఆవాలు, వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు అన్నీ ఎలా వేసుకుంటాము. ఆమె కూడా తన హృదయంలో గదులు కట్టుకుందండి. ఒక గదిలో యోసేపుతో దూత చెప్పింది భద్రం చేసుకుంటాను. ఒక గదిలో ఆమె